మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పింక్ సాల్ట్ వాడితే మోకాల నొప్పులు ఉండవు, ఎంతవరకు వాస్తవం? దీని మీద ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనము ఈ మోకాల నొప్పుల నుంచి దూరం అవ్వచ్చు? నా దృష్టిలో అది విషంతో సమానం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో నీ అండ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సరే, ఈ మధ్య మనం చూస్తే పింక్ సాల్ట్ ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది సార్. అంటే దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఆర్థోపెడిక్ దగ్గరికి వద్దామని చెప్పేసి వచ్చాను. అంటే ఈ సాల్ట్ వాడితే మోకాల నొప్పులు ఉండవు, అదేవిధంగా మోకాలలో అరిగిన గుజ్జును పెంచే విధంగా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు వాస్తవం అండి? అదేంటో అండి, మీరు అన్నట్టు ఈ మధ్య మొన్న లాస్ట్ వీక్ మా అపార్ట్మెంట్లో కూడా ఒక సార్ అడిగారు, సార్ పింక్ సాల్ట్ తింటే మంచిదా? ఓకే. సడన్గా జనాలకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎవ్రీ 6 months ఏదో ఒక టాపిక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పింక్ సాల్ట్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు హిమాలయన్ కొండల దగ్గర నుంచి తీసుకున్న మెటీరియల్ అనమాట ఇది. ఓకే. సో మామూలుగా వైట్ సాల్ట్ మనం వాడే టేబుల్ సాల్ట్లో అయోడిన్ కలుపుతాము, అయోడిన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. సో ఈ పింక్ సాల్ట్ ఏంటంటే ఆ కలర్ పింక్ లాగా ఉంటుంది. ఓకే. సో దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక దీని గురించి చదివితే దీంట్లో మినరల్స్ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఐరన్ కానీ. దీంట్లో అయోడిన్ తక్కువ ఉంటుంది, సోడియం తక్కువ ఉంటుంది. ఏది మన టేబుల్ సాల్ట్తో పోలిస్తే. టేబుల్ సాల్ట్లో ఏంది అయోడిన్ కలుపుతారు కదా. అవును సార్. సో అయోడిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి ఉప్పు అంత ఉప్పగా ఉండదు ఇది. ఓకే. ఓకే. పింక్ సాల్ట్ అనేది. ఓకే. ఇది మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అండి? సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అంటే, ఇప్పుడు అదే సార్, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనము అయోడిన్ ఉండాలి కదా. సో అంత పింక్ సాల్ట్ అంత సజెస్టబుల్ కాదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే దీని మీద వచ్చిన రీసెర్చ్ కానీ ఇంకా అంత సైంటిఫిక్గా లేదు. దీని మీద ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని డౌట్లు ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ బీపీ ఉన్న పేషెంట్స్ తినచ్చా, షుగర్ ఉన్న పేషెంట్స్ తినచ్చా, ప్రెగ్నెంట్ లేడీస్ పింక్ సాల్ట్ తినచ్చా. సో దీని మీద మరింత రీసెర్చ్ అనేది చేయడం అవసరం. సార్, ఇది అంటే పింక్ సాల్ట్ ని మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వాడితే మోకాలలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా, బోన్ స్ట్రెంత్ అయ్యే విధంగా ఉంటుందా అండి? సార్, పింక్ సాల్ట్ లో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హెల్త్ కి వాడచ్చు, వాడకూడదని ఏం లేదండి, వాడచ్చు. బట్ దీనివల్ల మోకాలలో గుజ్జు పెరుగుతుందా లేకపోతే మోకాళ్ళలో స్ట్రెంగ్త్ వస్తుంది అనేది ఇంకా మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ రావాలండి. ఓకే. ఓకే. ఇంకా మరింత రీసెర్చ్ జరిగితే మనం చెప్పగలుగుతాం. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పింక్ సాల్ట్ డెఫినెట్గా మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ యూ కెన్ టేక్ ఇట్. హెల్త్ కి రెగ్యులర్ గా అయితే వాడచ్చు అండి. ఓకే. రెగ్యులర్ గా వాడచ్చు. అయితే నార్మల్ సాల్ట్ మనం ఎట్లా యూజ్ చేస్తూ ఉంటాం అట్లా చాలా మంది వాడుతున్నారు ఆల్రెడీ. కాస్ట్ ఎక్కువ అనుకుంటాను సార్ ఇది. ఈ మధ్య కాస్ట్ పెరిగింది, బట్ చాలా కంపెనీస్ వచ్చినాయి కాబట్టి కాంపిటీషన్ పెరిగి కాస్ట్ తగ్గుతా ఉంది. ఓకే. ఓకే. మన వీడియోలో ఆడియన్స్ కూడా సాయి చంద్ర గారితో ఇంటర్వ్యూ అంటేనే సరే మన నీ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా చెప్తా ఉంటారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనము ఈ మోకాల నొప్పుల నుంచి దూరం అవ్వచ్చు? సార్, మంచి క్వశ్చన్ అడిగారు. సో బేసిక్గా ఏంటంటే సార్, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలండి. నెంబర్ 1. నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, 120 kgs ఉన్నారు. ఆయన 45 ఏళ్ల వయసు, 120 kgs బరువు, మోకాలు మొత్తం అరిగిపోయింది ఆల్మోస్ట్. సో మనము ఈ బరువుని ఎట్లా కంట్రోల్ చేయాలి, బరువుని ఎట్లా విత్ ఇన్ హైట్ మన బాడీ మాస్ ఇండెక్స్ తగ్గట్టు మెయింటైన్ చేసుకుంటే సార్, ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అసలు రాకుండా ఎట్లా కాపాడుకోవాలి, అందుకే బరువు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, రిసెప్షన్ జాబ్ చేసేవాళ్ళు కానీ, సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏమవుతుందంటే కూర్చొని వాళ్ళకి యాక్టివిటీ లేక అట్లా నడుము నొప్పులు, మోకాల నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ అవుతుంది. సో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ బాటిల్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక హాఫ్ బాటిల్ వాళ్ళు కనుక ఫినిష్ చేయగలిగితే టాయిలెట్ వస్తుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు తిరిగితే మనకు ఒక మొబిలిటీ ఉంటుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది. ఈ నడుము నొప్పులు, ఈ మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి. లేదంటే కూర్చొని ఒక్కసారిగా వాళ్ళకి ఏంటంటే నడుము నొప్పి సమస్యలు కానీ ఇవన్నీ వస్తాయి. సో నేనేమంటున్నానంటే డైలీ మినిమం ఒక 3 liters అయినా వాటర్ తాగేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే. రెగ్యులర్గా వాకింగ్ చేయండి. డైలీ ఒక 7,000 to 10,000 steps వేయడానికి ప్రయత్నం చేయండి. హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. మీరు ఏదైనా ఒకటి పాటిస్తున్నారంటే జీవితాంతం పాటించేటట్టు ఉండాలి. ఒకప్పుడు లేవు,
ఇప్పుడు మా బామ్మ ఉంది, ఆవిడ 88 ఏళ్ళ వరకు బ్రహ్మాండంగా ఉంది. 88 ఇయర్స్ వరకు ఆవిడ బాగున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏం తినాలి, ఇంతది ఇది తినాలి అది తినాలి, ఇంత తలనొప్పులు లేవు. అప్పట్లో ఎక్కువ ప్రాబ్లము పేదరికమే కదా. అవును సార్. వాన పడితే ఇల్లు తడిసిపోవడం, సాయంత్రం అయితే కరెంట్ ఉండదు. అప్పట్లో ఎక్కువ అందరి ఇళ్లలో పిల్లలు ఎక్కువ, డబ్బులు ఉండేవి కాదు, పేదరికం. ఇప్పుడు ఏంటంటే ఎంతో కొంత డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, స్విగ్గీలు జొమాటోలు అయిపోయినాయి, ఉమ్మడి కుటుంబాలు పోయి అందరు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి. ఎగ్జాక్ట్లీ. సో అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అప్పుడు బాగుండే సార్, ఎక్కువ ఆడుతూ ఉంటే కూడా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆడదామన్న ఆటలు లేదు, మొబైల్ గేమ్స్. మొబైల్ గేమ్స్ అసలు గ్రౌండ్స్ లేవు కదండి, గ్రౌండ్స్ లేవు. అపార్ట్మెంట్లలో ఎండ పడదు. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉండడానికి ట్రై చేయండి. ఏదోటి మీకు నచ్చిన గేమ్స్ ఆడడానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలంటే వాకింగ్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు సార్. మంచిగా వాకింగ్ చేయండి. ఇవాళ చాలా మంది ఏంటంటే ఈ పిజ్జాలు కానీ కుర్కురేలు కానీ ఇట్లాంటివన్నీ తింటా లెట్టిన్ కూడా సరిగ్గా రావట్లేదు. అవును సార్, ఎక్కువ చాలా మంది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. ఎందుకంటే ఫైబర్ లేదు కదా, ఫైబర్ లేదు. వాళ్ళు కీరా తినాలి, క్యారెట్ తినాలి, అరటిపండు తినాలి, యాపిల్ తినాలి. ఇట్లాంటివి తింటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కూరలు ఎక్కువ తింటే ఫైబర్ వస్తుంది. ఫైబర్ లేదంటే వాళ్ళకి లెట్టిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెంబర్ 2 వాటర్ తాగాలి. నెంబర్ 3 కదలాలి మనిషి. వాడు కదలట్లేదు, వాటర్ తాగట్లేదు, కుర్కురేలు పిజ్జాలు ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ తింటే వాళ్ళకి లెట్రిన్ ఎట్లా వస్తుంది? చిన్న పిల్లలకే పెడతా ఉన్నారు సార్. అంటే మరి ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు అంటే ఓకే, కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకు కూడా నిన్న నేను నా క్లినిక్ లో చూసాను. 1 ఇయర్ పిల్లలకి పొటాటో చిప్స్, ఫ్రై చిప్స్. ఓకే, వాడు చిప్స్ తింటా మొబైల్ చూసుకుంటా ఉన్నాడు. ఇవి తినడం వల్ల, అంటే ఇట్లా డ్రై చిప్స్ తినడం వల్ల, డ్రై పొటాటో బోన్ స్ట్రెంత్ తగ్గుతుందని విన్నాం సార్, నిజమేనా సార్? అది నా దృష్టిలో అది విషంతో సమానం అండి. 1 ఇయర్ ఓల్డ్ కిడ్కి ఆ బాగా ఆయిల్లో వేయించిన చిప్స్ ఏ రకంగా చూసినా అది హెల్త్ కి మంచిది కాదు. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవి లేవు. ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటంటే ఈ యాడ్లు చూసి, లేకపోతే పక్కన వాళ్ళు తింటున్నారని చూసి, యాడ్ ప్రమోషన్ ఏదైనా బ్రాండింగ్, ఈ బిస్కెట్లు కూడా ఏముండవు సార్, ఎక్కువ షుగరే కదా. ఆ పిల్లలకు ఆ షుగర్లే పెట్టద్దు, మన ఇంట్లో తయారు చేసుకునేదే పెట్టాలి పిల్లలకు కూడా. అవును సార్, మెయిన్ మనం తీసుకునే ఆహారంని బట్టే మన ఆరోగ్యం కూడా ఉంటుంది సార్. అవును సార్. సో పిల్లలకి బిస్కెట్లు కానీ, మనం అందరం ఏమనుకుంటాం చాక్లెట్ డేంజర్ అనుకుంటాం, బిస్కెట్లు ఇంకా డేంజర్. బిస్కెట్లు అసలు పెట్టద్దు. వాళ్ళకి డేట్స్, ఖర్జూరా ఇట్లాంటివి పెట్టాలి. వేరుశనగ పప్పు వేయించినవి చెక్కిల్లా చేసి ఇంట్లో చేసినవి అట్లాంటివి బెటర్. ఈ బిస్కెట్లు కానీ, ఈ ఫ్రైడ్ చిప్స్ కానీ అస్సలు 10 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళకి పెట్టనే పెట్టదు. ఇంకొక వీడియో ఖచ్చితంగా అయితే సాయి చంద్ర గారితో చేయాలి. అంటే ఎట్లాంటి ఫుడ్ వల్ల మన బోన్ అనేది స్ట్రెంత్ ను కోల్పోతా ఉంది అనేది అయితే ఇంకొక వీడియో చేస్తాను సార్ మీరు. అవును, చేయాలి సార్. ఎందుకంటే పిల్లలకి ఎట్లయితే ఇప్పుడు స్కూళ్ళలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తున్నారో, అట్లాగే పిల్లలకి గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అనేది నేర్పియాలి. 100%. వాట్ ఈస్ గుడ్ ఫుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు మొత్తం స్వీట్ ప్యాకెట్లు తెచ్చిస్తున్నారు. January 1st అంటే స్వీట్ ప్యాకెట్. అంత అన్ని స్వీట్లు ఎవరు తింటున్నాడు? ఒక మనిషి తినలేడు. వేరే వాళ్ళకి ఇద్దామంటే సగం మందికి షుగరే. స్ట్రెస్ కి షుగర్ పెరుగుతూ ఉంది. సో హ్యాపీగా దాని బదులు డ్రై ఫ్రూట్స్ ఇచ్చినా, లేకపోతే మామూలు డజన్ యాపిల్ ఇచ్చినా, ఒక 1/2 డజన్ కమలాలు ఇచ్చినా, అరటిపండ్లు ఇచ్చినా వాళ్ళైనా బతుకుతారు పాపం. రోడ్ల పక్కన అమ్ముకునే వాళ్ళు. 100%. అదా నిజం. ఆ స్వీట్లు ఎవరు తింటున్నారండి? మీరే చెప్పండి. ఒకవేళ సాయి చంద్ర గారు ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా మొబైల్ ద్వారా మీకున్న ప్రాబ్లం ఏదైనా ఒక ఎక్స్రేని కానీ, లేదంటే మీ డాక్టర్ అక్కడ ఉన్న ప్రిస్క్రైబ్ చేసిన లిస్ట్ కానీ ఏదైనా పెట్టారంటే నిజంగా ప్రాబ్లం ఏంటి ఉంది అనేది ఫ్రీగానే మొబైల్ ద్వారా కన్సల్ట్ అయ్యేసి చెప్తా ఉన్నారు. ఆ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సార్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.